తెలంగాణలోని బొగ్గు గనులను వేలంపాట లేకుండా సింగరేణికే కేటాయించాలని టీబీజీకేఎస్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంపాట వేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా శనివారం ఆర్జీటీజీఎం ఆఫీస్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి వినతి పత్రం జీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలం వేయకుండా సింగరేణి సంస్థ కేటాయించి అనుమతులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంఎండిఆర్ 2015 చట్టానికి అనుగుణంగా గతంలో ఒరిస్సా, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలకు కేటాయించిన పద్ధతిలోనే తెలంగాణలో కొత్త గనుల తవ్వకానికి సింగరేణికి అనుమతి ఇవ్వాలని కోరారు. గనుల వేలంపాట నుంచి తెలంగాణలోని బొగ్గు గనులను మినహాయించి సింగరేణిలో కొత్తగా ఉపాధి పొందిన 20,000 మంది ఉద్యోగుల భవిష్యత్తును కాపాడడంతో పాటు తెలంగాణ అస్తిత్వాన్ని కూడా సంరక్షించాలన్నారు. సింగరేణి సంస్థను కాపాడుకోవడం కోసం కొత్త బొగ్గు గనులను సింగరేణి ఆధ్వర్యంలోనే ప్రారంభించుకోవడం కోసం సమ్మెతో పాటు ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ వెంటనే బొగ్గు బావుల ప్రైవేటీకరణ వెంటనే మా బొగ్గు బావులను మాకే లేని ఎడల తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి సింగరేణి వ్యాప్తంగా కూడా సమ్మె కూడా వెనకాడమని సందర్భంగా ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. త్వరలోనే కూడా 9వ తారీఖు నాడు గోదావరిఖనిలో కూడా పెద్ద ధర్నా కార్యక్రమం ఉంటుంది. అక్కడ కూడా సింగరేణి కార్మికులు అందరూ కూడా వచ్చి దాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆర్జీ2 సోదరుల కార్మికులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ చెరుకు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, అబ్బు శ్రీనివాస్ రెడ్డి, ముస్కుల అనిల్ రెడ్డి, సురేందర్, దాసరి శ్రీనివాస్, బేతి రవితేజ, మార్క నరేష్, అమరగాని శ్రీనివాస్, వెంకటేష్, అంబి రాకేష్, శ్రీకాంత్, మెతుకు శ్రీను, జాబు తిరుపతి, గెల్లు సధయ్య, గని, చౌడ శ్రీనివాస్, రాజేశం, రమేష్, రవి, రాములు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.